డీటెయిల్స్ చూస్తే రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో పోటెత్తింది. దీంతో రద్దీ విపరీతంగా పెరగడంతో రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు, 30 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో 11 మంది మహిళలు, 3 చిన్నారులున్నారు. ప్లాట్ఫామ్ నంబర్ 14, 15లలో ఈ దుర్ఘటన జరిగింది. 14వ నంబర్ ప్లాట్ఫామ్ పై ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నిలిచి ఉండడంతో మహాకుంభమేళాకు వెళ్లే భక్తులు అక్కడకు చేరుకున్నారు. స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యం కావడంతో వాటి కోసం వచ్చిన ప్రయాణికులు అదే సమయంలో 12, 13, 14 నంబర్ల ప్లాట్ఫామ్లపై ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ రద్దీ పెరిగిపోయి తొక్కిసలాటకు దారితీసినట్లు భావిస్తున్నారు. कि 12 नंबर पे आए। कुछ देर के बाद बोल दी अलाउंस हो गया कि 16 नंबर पे जाएगा। इसी चलते भागदड़ हो गया, वहाँ पे जाम होकर आदमी मर गया चपाके। उधर से पब्लिक भागी, उधर से पब्लिक भागी, दोनों में टक्कर होकर आदमी मर गया चपाके। पुलिस भी कह रहा है कि अपने से जाओ। ट्रेन में आदमी बोला कि सर चढ़ा दीजिए, तो बोला मैं नहीं, आप लोग खुद से चढ़ो। मैं लोग खुद से चढ़ूंगी। उन लोग को नौकरी क्यों मिला है खुद से चढ़ने के लिए? चाकू भी मारने लगे, जब भी काटने लगे। जी, टिकट कौन सी ट्रेन की ली थी आप लोगों ने? ट्रेन तो कोई टिकट दे रहा था, कोई गाड़ी पे बैठ जाओ। वहाँ कह रहे थे टिकट लो, एसी का टिकट लो, जनरल का टिकट लो, एसी में बैठ जाओ। अच्छा। हाँ जी, ये भी अनाउंस हुआ है कि एसी जनरल का टिकट लो, एसी में भी बैठ सकता है, कोई ट्रेन में बैठ के जा सकता है। प्रयागराज जो जा हाँ रही है? जी, हाँ प्रयागराज और कुछ किसी ट्रेन पर नहीं, कल प्रयागराज जाते हैं। 9 बजे की घटना हुआ है। मैं नहीं आ रहा था, मैं तो यहीं प्रॉपर दिल्ली में रहता हूँ। मेरा भतीजा आ रहा था, मौसेरे भाई का लड़का आ रहा था, 16-17 साल का है। वो आ रहा था तो यहाँ कुछ प्लेटफॉर्म चेंज को लेकर के अनाउंसमेंट हुआ, उसी में भगदड़ मच गई। वो भी ट्रेन के अंदर था, बाहर निकल रहा था, कुछ लोग निकल गए थे। वो 4 लोग थे साथ में, एक तो उसका डेथ कर गया साथ का, आयुष नाम का लड़का, और उसकी डेथ हो गई भगदड़ में दबने से। और ये जो है कि चोटिल हुआ है, अभी वो LNJP में एडमिट है। उसके साथ के एक थे जिनके पास ये हाथ में सामान की कंडीशन आप देख रहे हैं क्या हो गई है। आपको जगह नहीं मिल रही है। एक ही ट्रेन में 5,000 10,000 आदमी एक टाइम पे नहीं जा सकते हैं, एक टाइम पे नहीं जा सकते हैं। ऐसा मैंने बताया, अनाउंसमेंट भी किया, लेकिन कोई मानने को तैयार नहीं है। एक जगह से 2 जगह, इस ट्रेन पे नहीं मिला उस ट्रेन में मिलेगा, उस ट्रेन में नहीं मिला इस ट्रेन में मिलेगा, इस तरीके का एक सिनेरियो बनाया गया। और जिसका परिणाम ये हुआ कि इतना बड़ा भगदड़ हो गया और इस तरह का यहाँ पे घटना घट गई। రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సునీత. గత రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో విషాదం జరిగిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కుంభమేళకు వెళ్లే భక్తులు అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ స్టేషన్ లోకి తరలి రావడము, దానికి సరిపడా భక్తులకు సరిపడంత ఆ రైళ్లు సరిగా వసతి లేకపోవడంతో జనసంద్రహంతో ఒకసారి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు, చాలా మందికి గాయాలయ్యాయి. అయితే ఈ అంతటికి కారణం ఏంటంటే పెద్ద ఎత్తున భక్తులు అంటే ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో రైల్వే స్టేషన్ కు భక్తులు పోటెత్తడము, అదే సమయంలో సరిపడినంత ట్రైన్లు లేకపోవడంతో ఇలాంటి ఘటన జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా వారాంతం కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో అదేవిధంగా కుంభమేళ చివరి దశకు చేరుకుంది. ఈ శివరాత్రి అంటే 26వ తేదీతో ఈ ప్రయాగ్రాజ్ కుంభమేళ ముగుస్తుండడంతో పెద్ద ఎత్తున భక్తులు కుంభమేళకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ లో ఢిల్లీ సెంట్రిక్ అంటే దేశవ్యాప్తంగా ఢిల్లీకి నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడము, ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ముఖ్యంగా హర్యానా, అదేవిధంగా పంజాబ్ నుంచి బీహార్, ఈ మొత్తంగా కూడా భక్తులంతా ఢిల్లీకి సంబంధించి రైల్వే స్టేషన్ కు రావడంతో పెద్ద ఎత్తున సంఖ్య భక్తులు రావడం ఒక్కసారిగా. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తుల అత్యుత్సాహం కావచ్చు, ప్రయాణికుల అత్యుత్సాహం కావచ్చు, ట్రైన్లు లేవు, ఈ ట్రైన్ ఇదే చివరి ట్రైన్ అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేయడంతో ఒక్కసారిగా ఆ ట్రైన్ రావడంతో 14, 15 ప్లాట్ఫామ్ కి వచ్చిన ట్రైన్ ఎక్కే సమయంలో ఈ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 18 మంది మృతి చెందారు. ఎందుకంటే ఇప్పటికే దీంట్లో ఎక్కువ మంది కూడా మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. సో ఊపిరాడక భక్తులు తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడి 18 మంది చనిపోవడం, అదే విధంగా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి.
దీని మొత్తం ఘటన పైన కూడా ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఎందుకంటే దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇలాంటి ఘటన, తొక్కిసలాట ఘటన చాలా బాధాకరము. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే రైల్వే శాఖకు కూడా కొంత ప్రధాని మోడీ దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఈ అధికారులకు సంబంధించి కొంత సమాచారం ఇవ్వడంలో కొంత లోపం జరిగింది. సరైన సమాచారం రైలుకు సంబంధించి, ఆ కుంభమేళాకు సంబంధించి, ప్రయాగ్రాజ్కి సంబంధించి వెళ్లే ట్రైన్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల నుంచి వస్తున్న సమాచారం. అక్కడ ఉన్నటువంటి కనీసం బీభత్సంగా ఉంది వాతావరణం అంతా కూడా. పెద్ద ఎత్తున వందల సంఖ్యలో అక్కడ ప్రయాణికులు గుమిగూడి ఉండడము, అదేవిధంగా ఒక్కసారిగా ట్రైన్ రావడం సందర్భంలో తొక్కిసలాట జరిగింది. అయితే ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం మరికొంతమంది పరిస్థితుల్లో కొంత ఇబ్బంది సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి కూడా కొంత అత్యవసర చికిత్స అందిస్తున్నట్టుగా అక్కడ ఢిల్లీ వర్గాలు, అధికార వర్గాలు చెప్తున్నాయి. రాధాకృష్ణ, మరోపక్క చూస్తే అటు కుంభమేళాకు ఎంతో మంది, కోట్ల మంది జనాలు అక్కడ వస్తుంటారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి టైంలో అటు రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇలాంటి టైంలో అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు ఈ తొక్కిసలాట పైన? అంటే సునీత, యాక్చువల్ గా ఇది ఏంటంటే ఒక శతాబ్దన్నర కాలం తర్వాత, 144 సంవత్సరాల తర్వాత ఇలాంటి కుంభమేళా రావడము, భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు, అటు యూపీ సంబంధించిన అక్కడ కుంభమేళాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే దేశవ్యాప్తంగా కూడా భక్తులకు సరిపడా పెద్ద ఎత్తున ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. అదే విధంగా బస్సులు కావచ్చు, ఇతరత్ర అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిన. అయితే ఎప్పుడైతే ప్రభుత్వాలు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు కోట్లాది మంది భక్తులు ఇప్పటికే ప్రయాగరాజ్ సంబంధించి కుంభమేళాను దర్శించుకున్నారు, పుణ్యస్నానాలు ఆచరించారు. సో ఈ సందర్భంలో భక్తులకు సంబంధించి ప్రయాగరాజ్ కుంభమేళా వెళ్లాలని చెప్పేసి కొంత పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం కల్పించడము, ఎట్టి పరిస్థితుల్లో అయినా ఈసారి కుంభమేళా వెళ్లి పుణ్యస్నానం ఆచరించి రావాలని ఒక భక్తుల యొక్క ఉత్సాహం కూడా కొంత ఇట్లాంటి పరిస్థితులు దారితీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎందుకంటే కుంభమేళాకు సంబంధించి దాదాపు 144 సంవత్సరాలు రావడం తర్వాత మళ్ళీ ఒక శతాబ్దన్నర కాలం తర్వాత కూడా ఈ కుంభమేళా వచ్చే అవకాశం లేదు. సో ఈ సందర్భంలో ఈ పుణ్యస్నానం చేసి తీరాలి అనే ఒక ఉత్సాహము, ఒక భక్తుల విశ్వాసం అనేది ఇట్లాంటి పరిస్థితి దారితీస్తుందని ఉంచు. అంటే అసలు ప్రభుత్వాలు కూడా ఊహించని రీతిలో ఎక్కువ మంది ప్రయాణికులు కావచ్చు, భక్తులు అక్కడ తరలి వస్తున్నాం, ఇలాంటి సంబంధించిన ఘటనలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కూడా గతంలో కూడా యూపీలో కుంభమేళాకు సంబంధించిన ప్రయాగరాజ్ లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. మౌని అమావాస్య రోజు ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అసలు అంచనాలకు అందని విధంగా కూడా అక్కడ వచ్చినటువంటి భక్తులు వస్తుండడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా ఇప్పుడు మళ్ళా ఈ శివరాత్రితో 26వ తేదీతో ఈ కుంభమేళా ముగుస్తుంది, చివరి దశ కావడం. అందువల్ల రేపు సెలవు, ఈ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో కొంతమంది అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల బీహార్, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి హర్యానా, పంజాబ్, బీహార్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగరాజ్ వెళ్లే సందర్భంలో ఢిల్లీ రైల్వే స్టేషన్ పెద్ద భక్తులు వచ్చారు. ఈ సందర్భంలో ఈ ఘటన జరిగింది. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది ఏంటంటే, మనం ఎన్ని విధాల ఏర్పాట్లు చేసినా అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులు అత్యుత్సాహం కావచ్చు, లేకుంటే అధికారులు కొంతమంది నిర్లక్ష్యం కావచ్చు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పుకొస్తుంది. కొంత అంటే సమన్వయం కావచ్చు, బాధ్యత కావచ్చు అందరిపైన, ఇటు అధికారులు కావచ్చు, అదే విధంగా ప్రయాణికుల పైన కావచ్చు, భక్తులు అక్కడికి వెళ్లే ప్రయాగరాజ్ కుంభమేళా వెళ్లే భక్తుల పైన కొంత సంయమనం పాటించాలి. ఎందుకంటే ఏ మాత్రం పొరపాటు జరిగినా దాని పర్యావసనం ఇలా ఉంటుంది. పదుల సంఖ్యలో భక్తులు చనిపోయే అవకాశం ఉంది. సో సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు కొంత సమన్వయం పాటించి కుంభమేళాను విజయవంతం చేయాలని ప్రభుత్వాలు ఇప్పటికే పిలుపునిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం కొంత బాధాకరం. మొన్నటికి మౌని అమావాస్య రోజు కుంభమేళాలో జరిగిన ఘటన కావచ్చు, ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఘటన కావచ్చు. సో ఇది మొత్తంగా కూడా ఇది కొంత అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి భక్తుల అత్యుత్సాహం కావచ్చు, ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నాయని చెప్పేసి కొంత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఈ మొత్తం ఘటనకు సంబంధించిన అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కథనం సునీత. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే మృతులు చెందారో వాళ్ళంతా కూడా ఇప్పుడు బీహార్, ఢిల్లీకి సంబంధించిన వారు ఉన్నారు. అదే సందర్భంలో మృతులకు కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతులకు ఇప్పటికున్న పరిస్థితుల్లో 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదే విధంగా తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, మామూలుగా గాయపడ్డ వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సో ఇప్పటికైనా కొంత భక్తులు కూడా కొంత సమన్వయం పాటించాలని చెప్పేసి ఇటు ప్రభుత్వాలు కూడా కోరుకుంటున్నాయి. రాధాకృష్ణ, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందా?
అంటే ఇప్పుడున్న పరిస్థితి కొంతమంది తీవ్ర గాయాలయ్యి వారికి అయితే ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అక్కడ ఉన్న అధికారులు ఆసుపత్రిలో చేర్పించారు, వారికి తగిన చికిత్స అందిస్తున్నారు. సో అక్కడ ఉన్నటువంటి మనం ప్రత్యక్షంగా అక్కడైతే ఈ తొక్కిసలాట ఘటనలకు గాయపడ్డ వారిని మనం సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మేము ప్రాణాల నుంచి భయపడ్డాము, అసలు ఊహించని సంఘటన, ఒక్కసారిగా మా కళ్ళ ముందు ఏం జరిగిందో తెలియని పరిస్థితి, ఆ సందర్భంలో జరిగిపోయింది, మేము ప్రాణాలతో బతికి ఉన్నామని నమ్మలేకపోతున్నామని చెప్పేసి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. సో కొంత గాయాల పాలైన వారికి మాత్రం వెంటనే ఊటాగుట్టిన తత్వమే స్పందించడం వల్ల ఆ మృతుల సంఖ్య ఇప్పటికైతే పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రాధాకృష్ణ, మరోపక్క అటు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారా? అంటే ఇప్పుడు కేంద్రం దాదాపుగా మృతులు చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్గ్రేషియా, అదేవిధంగా గాయపడ్డ వారికి తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మామూలుగా గాయపడిన వారికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది. వీళ్ళని త్వరలో ఇప్పుడు ఎవరైనా ఇంకా కొంతమంది అత్యవసర చికిత్స అందించిన వారికి కూడా ఇంకా మంచి హాస్పిటల్ తరలించడానికి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగం సిద్ధపడతా ఉంటుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.